నిజంగా దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసింది కేసు ఒక. అవును. దాంట్లో నందకుమార్ గారే ఉన్నారా? నందకుమార్ గారు వెనక ఇంకెవరైనా ఉండి చేయించినారా? మీరు మాట్లాడేది ఎమ్మెల్యే కొనుగోలు విషయం అయితే దానికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉందండి. సో కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మనం ఆ కేసు విషయాలు మాట్లాడితే కొద్దిగా అది కోర్టు ఉల్లంఘన అవుతుంది. కాబట్టి నేను తప్పకుండా చెప్తాను ఆ కేసులో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. సో ఒక్కసారి ఇది కోర్టు పరిధిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు అన్ని విషయాలు వివరిస్తానండి. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో కూడా యాక్టివ్గా ఉన్నారా మొదటి? నేను ఇంతకుముందు చెప్పానండి, ఏ పార్టీకి సంబంధించినవని కాదు. ఓకే. కానీ నాకు అన్ని పార్టీలో వాళ్ళు మిత్రులు ఉన్నారు. ఇటు బీజేపీలో ఉన్నారు, ఇటు కాంగ్రెస్లో ఉన్నారు, ఇటు టీఆర్ఎస్లో ఉన్నారు. అంటే మీరు కింగ్ మేకరా? కింగ్ మేకర్ అని కాదండి, ఓకే, ఫ్రెండ్లీగా అందరితో ఫ్రెండ్లీగా ఉండడం కింగ్ మేకర్ కాదు కదా. అంటే ఆ పరిచయాలే ఇవాళ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే దారికి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని కూల్చేశాయి అనడానికి ఇంకా మీరు దాన్ని అప్పుడే కంక్లూడ్ చేయకండి. ఏ ప్రభుత్వం ఇప్పుడు నా విషయం కాదు, మనం చూసినాం, పేపర్లో చూసినాము, టీవీలో చూసినాము. సార్, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారు అన్నదే కదా సంఘటన. అభియోగం అదే అభియోగం, అంతేగాని అది నిజం కాదు. నిజం కాదు. ఓకే, అది కోర్టు పరిధిలో ఉంది. దాన్ని ఓకే, ఎవరు నిజం ఉంది, అది కూల్చేశామా, ఎలా ఏం జరిగింది అనేది నేను మరలా వివరంగా ఒక సపరేట్ దాని ఒక ఎపిసోడ్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రధాన జాతీయ పార్టీ బదలామైంది కదా. అది చాలా దురదృష్టవశాత్తు చాలా బాధాకరమైన విషయం. అది ప్రభుత్వముకు అంటే నేషనల్ పార్టీకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్కు మధ్యలో నేను నలిగిపోయానని చెప్పొచ్చండి. ఎందుకంటే నాకు బీజేపీకి నాకు సంబంధం లేదు, నాకు ఇటు బీఆర్ఎస్కు సంబంధం లేదు, అటు కాంగ్రెస్ సంబంధం లేదు. కానీ నన్ను అందులో ఒక బలిపశువుని చేశారని మాత్రం చెప్పొద్దానండి. అంటే ఇప్పుడు మీ మానాన మీరు హోటల్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారండి. అవునండి. మరి వీళ్ళందరూ మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు? సార్ ఇప్పుడు అదే 2000 చెప్తున్నాను మీకు. అక్కడ హోటల్, అక్కడ నుంచి నేను ఆ హోటల్ వేరే వాళ్ళకి ఇచ్చేసి, ఓకే, నేను ఇక్కడ ఫిలిం నగర్లో హీరో వెంకటేష్ గారు, ఓకే, ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు, వీళ్ళ ఒక ప్రాపర్టీలో మేము రెంట్కి లీజు తీసుకొని అక్కడ వ్యాపారం స్టార్ట్ చేసామండి 2014లో. ఏది మీరు కబ్జా పెట్టిన హోటల్? కబ్జా పెట్టాము అని ప్రపంచానికి, అంటే దేశంలో అందరికీ తెలియ విధంగా నందు కబ్జా పెట్టాడు అంటారు. అసలు వాస్తవాలు పేపర్లో మీకు కోర్టు ఆర్డర్లు చూపిస్తాము. ఓకే, మీరు కబ్జా పెట్టారు అన్నారు, మీకు కోర్టు అయితే చెప్పదు కదండి కబ్జా పెట్టాను. కోర్టు చెప్పిందా? మేము లీజు తీసుకున్నాం 2014 సెప్టెంబర్లో. ఓకే, అది మన యొక్క పాత ఇంతకుముందు ఒక హీరోయిన్ ఉండేదండి మాధవిలత గారని, ఆమె ప్రాపర్టీ సురేష్ బాబు గారికి ఉన్నారు. సో వెంకటేష్ గారు ప్రాపర్టీ, ఈ రెండు ప్రాపర్టీలు కలిసి మేము లీజుకి తీసుకొని దాంట్లో సుమారుగా ఒక 10 కోట్లు వెచ్చించి దానికి మొత్తం అంటే క్రాష్ అంటే మొత్తం పాత ఇల్లుండే, అందులో మేము అన్ని విధాలు డెవలప్ చేసి అక్కడ సదరన్ స్పైస్ అని చెప్పి 2015లో హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, 2015లో హోటల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకేదో కొద్దిగా రూల్స్ ప్రకారం ఏదో ఎక్సైజ్లో లిక్కర్ లైసెన్స్ రాకుండా ఇబ్బంది పడుతున్న టైంలో 16లో మాకు లిక్కర్ లైసెన్స్ వచ్చిందండి. ఓకే, 15లో ఎండింగ్లో వచ్చింది. 14 స్టార్ట్ చేస్తే మొత్తం ఒక 15 months మాకు కనీసము ఆ హోటల్ ఇన్నోవేషన్ చేయడానికి ఒక 15 months పట్టింది. ఓకే, సో అప్పుడు కూడా మేము వారికి పర్ఫెక్ట్ ఎవ్రీ మంత్ రెంట్ చేయడం జరిగింది. తర్వాత 15లో మాకు లిక్కర్ లైసెన్స్ రాకపోయేసరికి కొద్దిగా వ్యాపారంలో, ఎందుకంటే అక్కడ మెయిన్ ప్లేస్ చాలా సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు, సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు, లిక్కర్ లేని వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది జరిగింది. సో 15లో మేము వెళ్ళి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూర్చొని మేము లిక్కర్ లైసెన్స్ 16లో తీసుకున్నామండి. 16లో లిక్కర్ లైసెన్స్ వచ్చిన తర్వాత దాన్ని నేను మరలా సదరన్ స్పైస్ నుంచి ఫిల్మీ జంక్షన్ అనే పేరు మార్చి లిక్కర్ లైసెన్సు పైన మొత్తం గ్లోబల్ క్విజిన్ స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినప్పుడు 17 ఎండింగ్లో 17 మిడ్లో ఓకే, సడన్లీ మా మానన మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మేము మంచిగా రెంట్ కట్టుకుంటున్నాం. సో మీకు టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అయింది, మీకు గుర్తుండి ఉంటుంది. టాలీవుడ్లో డ్రగ్స్ కేసు అయింది. ఆ డ్రగ్స్ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ డ్రగ్స్ కేసులో అన్ని హోటల్స్ని వాళ్ళు చూపించారు, విజువల్స్ని, ఎవరు టీవీ వాళ్ళు. అప్పుడు సురేష్ బాబు గారు మాకు కాంటాక్ట్ చేసి, మేము ఇట్లా హోటల్లో ఇది వచ్చిందంటే అంటే అప్పుడు వాళ్ళు రానా అని కూడా డ్రగ్స్ కేసులో, వాళ్ళ అబ్బాయి రానా అభిరామ్ కూడా డ్రగ్స్ కేసులో ఉన్నారని, చాలామంది సెలబ్రిటీస్లో అబ్బాయిలు ఉన్నారని చెప్పి వస్తున్న తరుణంలో వాళ్ళు ఏదో ఫోన్ చేసి, ఇట్లా నందుగారు మేము ఈ ప్రాపర్టీని డిస్పోజ్ చేద్దాం అనుకుంటున్నాము, అమ్మేద్దాం అనుకుంటున్నాము, మీరు
ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి, లేదంటే మేము వేరే వాళ్ళకి అమ్ముతాము అని చెప్పారు. ఓకే. మేము వాళ్ళతో ఏమన్నామంటే, లేదు సార్ ఇప్పుడు ఇది ఇప్పుడే మేము Lease కి 14లో లీజ్ తీసుకున్నాము, 15 వరకు అయితే మొత్తం రినోవేషన్ స్టార్ట్ చేసాము, 15 to 16 అయితే మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదు సార్, ఇప్పుడిప్పుడే లిక్కర్ లైసెన్స్ వచ్చి కొద్దిగా మేము వ్యాపారం చేసుకుంటాం సార్, మమ్మల్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి, ఓకే. మేము కావాలంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మా వల్ల అని చెప్పి చెప్పాము. లేదా తను అమ్ముతాను అని చెప్పి అప్పటి నుంచి అతడు వ్యాపారం రిక్వెస్ట్ చేశాడు. సరే ఇంకా తప్పని పరిస్థితిలో మేము కూడా సరే అమ్ముతానన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి కూర్చోవడము. 2017 ఆగస్ట్ అనుకుంటారండి, ఆగస్ట్ నుంచి ఇంకా ఆయన సినిమా రంగు చూపించాడంటే సినిమాలలో ఉండే డ్రామా మొత్తము మా లైఫ్లో స్టార్ట్ చేశాడు. ఓకే. ఎలా అంటే వెళ్ళి కూర్చొని ఏంటండి చెప్పండి సార్ అంటే 1,20,000 రూపాయలు గజం అమ్ముతామని చెప్పి చెప్పాడు సార్. ఓకే. సో కామన్గా ఎవరైనా కూడా అవును, మామూలుగా మనం అరటి పండ్లు కొన్నా కూడా బేరం చేసే రోజుల్లో అంతే. అంత పెద్ద ప్రాపర్టీకి మేము 1,10,000 రూపాయలు అడిగామండి. ఓకే. అడిగినప్పుడు తను సరే ఓకే రండి అని చెప్పి మళ్ళా మేము ఎంక్వైరీ చేసుకుంటాం, మీరు కూడా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు 1,20,000 రూపాయలతో మేము ఒప్పుకున్నాం. ఓకే. ఒప్పుకున్న తర్వాత తను ఇంక అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఒక రేటు పెంచడం. గజం రేటు పెంచుకుంటే 1,30,000, 1,40,000, 1,50,000, 1,60,000 అంటే ఒక మంత్లీ ఒకసారి సిట్టింగ్ పిలవడము, రేట్ ఎంత 10,000 పెంచడం, 10,000 పెంచడం, రేట్ ఎంత ఉంది అనుకోవడం, 10,000 పెంచడం. మేము అన్నాం సార్ ఇది అప్పటికి అలా 2018 వరకు టైంపాస్ చేశాడండి. ఓకే. టైంపాస్ చేసి అప్పుడు తను సడన్లీ 180, 2 lakhs 210 వరకు తీసుకెళ్ళిపోయాడు. నేను సార్ ఏంటి సార్ ఇది, మీరు పెద్ద మనిషి, ఫిలిం ఇండస్ట్రీలో మీరు చాలా పెద్ద మనిషి అని విన్నాము, కానీ ఇంత పెద్ద మనిషి మీరు ఇలాంటి ఇది చేస్తున్నారు తప్పు కదండి, మీరు అమ్ముతానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి, కానీ మీరు ఇలా రోజు రేటు పెంచడం కరెక్ట్ కాదండి అని చెప్పాను. నా ఇష్టం నా ప్రాపర్టీ అని అన్నాడు. మరి మీ ఇష్టం మీ ప్రాపర్టీ అన్నప్పుడు మీరు అమ్మకండి సార్, నో ప్రాబ్లం, మరి లీజ్ మేము కంటిన్యూ చేసుకుంటాం, మా బిజినెస్ చేసుకుంటాం. దానివల్ల మాకు ఏమైందండి అంటే లిక్కర్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు లీజ్ రెన్యువల్ చేయలేదు కాబట్టి లిక్కర్ లైసెన్స్ రెన్యువల్ లేకుండా అయిపోయింది. సరే ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్స్ తర్వాత అండి వి వెంట్ సెవెరల్ టైమ్స్, అంటే లాస్ట్ 20 times వెళ్తే లాస్ట్కు ఒక 180తో తనకు మాకు ఒప్పందం కుదుర్చుకున్నామండి. ఓకే. ఓకే. అట్ ఫైనల్లీ 2018 అక్టోబర్లో ఒక రేటు ఫైనల్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళిపోదాం కొనుక్కుందామని చెప్పి నాకు తను సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేశాడు 2018 నవంబర్లో. తను సేల్ ఆఫ్ అగ్రిమెంట్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏది చెప్పినా నేను మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాను, ఊరికే ఏదో మాట్లాడడం కాదు.